షేరింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ ఇక్కడ ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ప్రశ్నించారు. 2014 నుండి ఇప్పటి వరకు డివిజన్ని పట్టించుకునే వారే కరువయ్యారని ఆయన వెల్లడించారు. రామ్ నగేష్ నగర్లోని అలీ తలాబ్ చెరువు సుందరీకరణ పేరుతో లక్షలు ఖర్చు పెట్టి క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. సుందరీకరణ పేరుతో డబ్బులు దండుకున్నారే తప్ప ప్రజలకి ఉపయోగపడేలా చేయలేకపోయారని తెలిపారు. హైదర్ నగర్ డివిజన్లో ఉన్న చెరువులు కబ్జాలతో కలకల్లాడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ప్రజలు కడుతున్న ట్యాక్స్ని ప్రజలకు ఉపయోగించకుండా వారి స్వలాభం కోసం ఇతర జిల్లాలలో ఆ నిధులని వాడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలకి స్థానిక ఎమ్మెల్యే ఉపయోగపడే పని చేయలేదని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నేత రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఫారెస్ట్ కింద మొత్తం అంతా 10,000 మొక్కలు నాటించారు. అలాగే చుట్టూ 10,000 మొక్కలు నాటించారు. ఓకే, 40 లక్షలతో చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. మొత్తం ₹1 కోటి బడ్జెట్ తోటి వాకింగ్ ట్రాక్తో సహా అన్ని మొత్తం టోటల్ కంప్లీట్ చేశారు. ఈవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిన ఒక్క మొక్క కూడా కనిపించలేదు. 10,000 మొక్కలు వస్తాయి. వాకింగ్ ట్రాక్ మొత్తం లేపేశారు, ఫెన్సింగ్ మొత్తం లేపేశారు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. అదే పాదయాత్ర స్టార్ట్ చేసినాం. హైదర్ నగర్ మీ అందరికీ తెలుసు. హైదర్ నగర్కి మరి కేటీఆర్కి ఒక సంబంధం ఉంది. ఏంటంటే హైదర్ నగర్ డివిజన్ని దత్తకు తీసుకుంటా ఆయన పెద్ద మనిషి. దత్తకు తీసుకున్నటువంటి మరి 2015 నుంచి 20 వరకు మరి కార్పొరేటర్గా జానకి రామరాజు గారు ఉండే. పోయి పదే ఎమ్మెల్యే గారి దగ్గర మొత్తుకున్నాడు, ఆడ కేటీఆర్ దగ్గర మొత్తుకుండు. మీరు దత్తకు తీసుకున్న డివిజన్లో నేను పనిచేస్తున్నా, నన్ను ప్రజలు అడుగుతున్నారు కేటీఆర్ గారు మీరు ఏం చేయట్లేదు అది ఇది అని చెప్పి. మీ అందరికీ తెలుసు ఇది అలీ తలాబ్ చెరువు. ఇది గతంలో భిక్షపతి యాదవ్ గారు 2013-14లో 48 లక్షలు శాంక్షన్ చేయించాడు. అది ల్యాప్స్ అయిపోయినాయి. దాని తర్వాత అన్న కూడా జానకి రామరాజు గారు కూడా బాగానే ₹1 కోటి బ్యూటిఫికేషన్కి అని చెప్పి చేసిరు. అది అయిపోయినాయి. ఇప్పుడు చెరువుల సుందరీకరణ అని చెప్పి కొత్త పేరుతోటి ఉన్న శేరిలింగంపల్లిలో చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఆ చుట్టుపక్కల అన్నీ కూడా బ్యూటిఫికేషన్ అని చెప్పేసి మొత్తం కూడా కబ్జాలకు గురవుతున్నాయి. ఇవాళ మనం ఇది 10 సంవత్సరాల నుంచి ఎక్కడేసింది అక్కడే ఉంది. దీనికి వాటర్ అవుట్ఫ్లో కూడా లేదు. దీనికి మొత్తం చేపలు చనిపోతున్నాయి. ఇక్కడ ఈ కాలనీలో పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసేది ఏంటంటే మేము మురికి వాసనకి మేము ఉండాలన్నా పోవాలన్నా అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ మరి దత్తకు తీసుకున్నటువంటి హైదర్ నగర్ డివిజన్ పరిస్థితే ఇట్లుంటే మరి హైదరాబాద్ విశ్వనగరం అని పేరు చెప్తా ఉంటాడు. ఇలా అమెరికా పోయి మాట్లాడతాడు, ఆడ యూకేలో పోయి మాట్లాడతాడు, లండన్లో పోయి నేను ఇన్ని నిధులు తీసుకొస్తున్నా అని చెప్పేసి. అసలు ఇక్కడ శేరిలింగంపల్లి నుంచి 40% నిధులు ట్యాక్స్ రూపంలో మీరు వసూలు చేస్తున్నారు. మీరు ఇవన్నీ కూడా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట, ఓల్డ్ సిటీలో మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టుర్రు, అన్నీ కట్టుర్రి. మా ప్రాంతానికి ఏం చేస్తుర్రు ఎమ్మెల్యే గారు? మీరు పోయి ఆడ చెంచగిరి ప్రగతి భవన్ దగ్గర చెంచగిరి చేయరు మీరు.